హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. బెండకాయ కర్రీ ఎప్పుడూలా కాకుండా డాబా స్టైల్లో డిఫరెంట్గా అయితే చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతుంది కాబట్టి ఈసారి అయితే డిఫరెంట్గా ఇట్లా అయితే ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అల్లం వెల్లుల్లి తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను, ఇలా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఒక టమాటో కూడా తీసుకున్నానండి, అది కూడా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి. ఎప్పుడు ఒకేలాగా అయితే మనకి కూడా బోర్ కొడుతుంది, తినబుద్ధి అవ్వదు. ఇట్లా అయితే ఒక్కసారి వండి చూడండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అన్నంలోకి అయితే. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఏమీ వేయకుండా ఇట్లా అయితే బెండకాయలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై అయితే కాదండి, తక్కువ అయితే వేసాను ఆయిల్. డీప్ ఫ్రైకి వేసేంత అయితే వేయలేదు, తక్కువగానే ఆయిల్ వేసుకొని ఇట్లా అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి ఫస్ట్ బెండకాయల్ని. చాలా 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 టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకైతే తినే కొద్దిగా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. డాబా స్టైలు ఈ బెండకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ఒక్కసారి అయితే ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందని. నాకైతే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఈ కర్రీ అయితే నేను చేశాను. ఇప్పుడు మొత్తం అయితే వేగిపోయినాయి ఇలాగా. ఇప్పుడైతే ఆయిల్లో నుంచి అయితే సపరేట్ అయితే చేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఆయిల్ అయితే కొంచెం తీసేసి కొంచెం అయితే ఒక్క స్పూనే అయితే ఉంచుకున్నానండి. ఇప్పుడైతే అందులో ఆవాలు, జీలకర్ర ఈ రెండే వేయాలండి, కరివేపాకు కొంచెం, ఈ మూడు అయితే వేసి వేగిన తర్వాత చూడండి ఇట్లా అయితే వేగించుకోవాలండి. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలు అయితే ఇందులో అయితే వేసేయాలండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కర్రీ అయితే. రెస్టారెంట్లో, డాబాల్లో ఇలాంటి కర్రీ అయితే చేస్తారండి, మనకి అక్కడే దొరుకుతాయి. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అన్నంలోకి. కంపల్సరీ మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్లో మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసానండి. అందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, అవి త్వరగా మగ్గడానికి. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసానండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా బెండకాయ తింటే మనకైతే బోర్ కొడుతుంది, తినబుద్ధి కాదు. అందుకే ఒక్కసారి ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి, ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ తీసుకోలేదు, బెండకాయలు ఒక పావు కిలోనే తీసుకున్నానండి, అందుకని తక్కువ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బెండకాయ మసాలా కర్రీ. ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను చూడండి, చూసారా కారము. ఇప్పుడైతే ధనియాల పొడి కొద్దిగా వేసానండి. ఇప్పుడు మొత్తం అయితే మిక్స్ చేసుకుందామండి ఒక్కసారి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఈ కర్రీ అయితే. హైలో పెడితే మాడిపోతాయి ఉల్లిపాయ ముక్కలు, అందుకని నేను మీడియం ఆర్ సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా తయారు చేసేసుకోవచ్చండి, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలు. ఈ స్టేజ్లో టమాటో అయితే ఒకటి కట్ చేసి అయితే వేసానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టమాటా కూడా వేసాను. ఇప్పుడైతే కలుపుకొని ఒక్కసారి అయితే మూత పెట్టుకుందామండి. కొంచెం మగ్గింది, చూస్తున్నారు కదా, టమాటో అయితే కొంచెం అయితే మగ్గిందండి. ఈ స్టేజ్లో అయితే ఒక 2 స్పూన్స్ అయితే పెరుగు అయితే తీసుకోండి. ఫ్రెష్ పెరుగు అండి, ఫ్రెష్గా ఉండాలి మంచిగా, పులుపు ఉన్నదైతే వేయొద్దండి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే ఇందులో అయితే యాడ్ చేశానండి నేను. ఒక్కసారి మొత్తం అయితే ఇట్లా మిక్స్ చేసేసుకుందామండి. పెరుగు వేయగానే డిఫరెన్స్ చూడండి, గ్రేవీ అయితే వచ్చేసింది, చాలా బాగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. ఇప్పుడైతే ఒక్కసారి మూత క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకుందామండి. ఇదిగోండి 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇట్లా అయితే ఉందండి. హైలో అయితే పెట్టద్దు, సిమ్లోనే పెట్టేసి వండుకోండి. ఈ స్టేజ్లో బెండకాయలు పక్కన మనం వేపుకొని పెట్టుకున్నాం కదా ఆయిల్లో, అవైతే మొత్తం వేసేసానండి. ఈ మొత్తం ఉప్పు కారాలు బెండకాయలకి పట్టాలి కాబట్టి ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసేసి ఒక్కసారి మూత క్లోజ్ చేసుకుందామండి ఒక 5 మినిట్స్ కోసం.
చాలా చాలా సింపుల్ అండి. టేస్టీ రెసిపీ అండి. బెండకాయ మసాలా కర్రీ. చాలా బావుంటుంది. సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేశానండి. ఈ కర్రీ అయితే దగ్గరే ఉండి మనం చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. ఇట్లా మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని మనం దగ్గరే ఉండి చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఈ స్టేజ్‌లో కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి నేను. కొంచెం బెండకాయ ముక్కలు మొత్తం మసాలాలు అండ్ ఉప్పు, కారాలు పట్టడానికి ఇప్పుడైతే కొంచెం గరం మసాలా కూడా వేశానండి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఒక్కసారైతే మిక్స్ చేసేసుకొని మన స్పెషల్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి అయితే వేసుకోవాలండి. ఈ కసూరి మేతి వేయడం వల్ల కర్రీకి చాలా చాలా టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు. వావ్! ఇంత బావుంది. ఎంత టేస్టీగా ఉంది. తినే కొంది తినాలనిపిస్తుంది అని డిఫరెంట్ స్టైల్‌లో ఇట్లా నేనైతే ట్రై చేసి మీకైతే చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చెప్పండి నాకు కామెంట్‌లో మీకెలా వచ్చిందని. రైస్‌లోకి, చపాతీల్లోకి చాలా చాలా టేస్టీగా అయితే బావుంటుందండి. ఇట్స్ డన్ అండి. రెడీ అయిపోయింది. చాలా కలర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. యమ్మీ యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.